హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు బాలా చంద్రగిరి. మీరు చూస్తున్నారు బాలా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏంటి ఇన్ని రోజులు వీడియోస్ రాలేదనేసి మీరు టెన్షన్ పడుతున్నారా? ఫ్రెండ్స్, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల టైం లేక నేను వీడియోస్ అనేది చేయలేకున్నాను. సో అందువల్ల మనకు చాలా గ్యాప్ అయితే వచ్చేసింది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబర్లు అందరూ అర్థం చేసుకుంటారనేసి అనుకుంటున్నాను. ఓకేనా? సో ఈ రోజు నుంచి ఇంక మీదట మీకు వీక్లీలో 3 to 4 వీడియోస్ అయితే నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను తప్పకుండా. అదే కాకుండా మనకు జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం లేదు. సో కంపెనీస్ అయితే కొత్తవి వస్తున్నాయి, కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం లేదు. సో ఎవరు అడిగినా రేపు చెప్తాం మాకు తెలియదు అనేసి ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. సో చాలా కష్టంగా ఉంది వీడియోస్ చేయడానికి. అది కాకుండా నేను మళ్ళీ నా జాబ్ బిజినెస్ చేసుకోవాలి, సో నిద్రపోవాలి. సో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఓకేనా? సో దయచేసి అర్థం చేసుకోండి. అందుకే వీడియోస్ అనేది కంటిన్యూగా చేయలేకున్నాను. సో ఈ మీదట చేయడానికి అయితే ట్రై చేస్తానని మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇన్స్టాలో అలాగే కామెంట్స్లో అయితే మీ డౌట్స్ అనేది అడుగున్నారు, కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగున్నారు. సరేనా? వాటిని దేనికైతే నేను రిప్లై ఇవ్వలేదు. సో ఇస్తే ఏంటంటే నేను వెంటనే మళ్ళీ వీడియో కానీ లేదా ఇంకేదైనా ఇంటిమేషన్ కానీ మీకు నేను గ్యాదర్ చేసి మీకు చెప్పాల్సి ఉంటుంది. కానీ నాకు అంత టైం అయితే లేదు ప్రజెంటు. సో లాస్ట్ 1 month నుంచి నేను చాలా సఫర్ అవుతాను అన్నమాట కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. సో దయచేసి అర్థం చేసుకుంటారనేసి మరొకసారి అనుకుంటున్నాను. సో మీరు పెట్టిన కామెంట్స్కి అలాగే ఇన్స్టాలో పెట్టిన మెసేజ్కి అయితే రేపు ఒక వీడియో అయితే చేస్తాను, క్లియర్గా ఉంటుంది అనమాట. సో రిప్లై కన్నా కానీ మీకు ఒక వీడియో చేస్తే క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏదైనా ఒక వీడియో వచ్చిందంటే తప్పకుండా వెంటనే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది జాబ్ సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటేనే యూట్యూబ్ అనేది ఇంకొంచెం ఎక్కువ మందికి అయితే పుష్ చేస్తుంది. అలాగే లైక్ చేశారంటే సో ఇంపార్టెంట్ విషయం అలాగే మ్యాటర్ ఉందనేసి అర్థం చేసుకుంటుంది. సో ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ అవడానికి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకనేసి లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి అని చెప్తూ ఉంటాను. మీరు కామెంట్ చేస్తేనే నాకు నెక్స్ట్ ఏం చేయాలి, మీ మైండ్లో ఏముంది, సో మీకు ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది అనమాట. మీరు చూసి కామెంట్ వెళ్ళిపోయారంటే నాకేం అర్థం కాదు. సో ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ వీడియో చూడండి, అలాగే మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఏ జాబ్కి అయితే ట్రై చేస్తున్నారు కింద చూసారంటే సో ఒకే సేమ్ కామెంట్ ఎక్కువ వచ్చిందంటే దాని గురించి నేను కొంత టైం స్పెండ్ చేసినా సరే నేను గ్యాదర్ చేసి వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకేనా? ఇది కొంచెం అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మీరు ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూసినట్టయితే వెంటనే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ మీ దగ్గర వచ్చేస్తే నోటిఫికేషన్ రూపంలో. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే క్వాలిఫికేషన్ సంబంధించి కావచ్చు, అలాగే ఇయర్ ఆఫ్ పాస్అవుట్ కావచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి. సో మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం టైం కూడా పడుతుంది. సరేనా? దయచేసి వీడియోని ఓపిక్గా ఎన్ని వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ 2 పాంప్లెట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 2 పాంప్లెట్స్ సంబంధించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూడొచ్చు, ఇసూజు వీఆర్ హైరింగ్ ట్రైనీస్. ఓకేనా? క్వాలిఫికేషన్ ITIలో మెకానికల్, అలాగే ఫిట్టర్, అలాగే ఎలక్ట్రికల్. సో ఈ 3 క్వాలిఫికేషన్ వాళ్ళని తీసుకుంటున్నారు. నెక్స్ట్ అలాగే కింద చూడండి, ఏ ఇయర్ అయితే పాస్ అవుట్ అయిన వాళ్ళు మాత్రం తీసుకుంటారు. ఇక్కడ చూడొచ్చు 2020, 2021, 22 అలాగే 23. ఓకేనా? ఈ 4 yearsలో మీరు పాస్ అవుట్ అయ్యి ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటామని ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? మిగతా కంపెనీలు అయితే కొంచెం అడిగా ఉంటుంది, కానీ ఇష్యూస్లో అయితే అలా జరగదు. సరేనా? వాళ్ళు ఏమైతే ఇస్తారో ఖచ్చితంగా అదే క్వాలిఫికేషన్ వాళ్ళైతే వెళ్ళాలి, అదే ఇయర్ ఆఫ్ పాస్ అయిన వాళ్ళైతే వెళ్ళాలి. కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలా కింద చూడొచ్చు, రీచ్ అస్ ఫాలో వాకింగ్ ఇంటర్వ్యూ ఫ్రమ్ 15/4/2024 to 24/2024. సో ఈ 5 days అయితే మీకు ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయన్నమాట. ఓకేనా? అది ఎక్కడ జరుగుతుంది కూడా మీకు కింద చెప్తాను. ఇసూజు మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సిటీ, తాడా, నియర్ సులూరుపేట. ఓకేనా? సో కొత్త వాళ్ళు అయితే ఇది మీకు అర్థం కాదు, పాత వాళ్ళు అయితే మీకు అర్థమవుతుంది అనమాట. పాత వాళ్ళు అంటే ఎవరన్నా వచ్చి శ్రీ సిటీలో కొన్నాళ్ళు పనిచేసి వెళ్ళుంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా ఇసూజు కంపెనీ అయితే మీరు చూసే ఉంటారు. ఇది అడ్రస్ వచ్చి సింపుల్ అనమాట. తడకరండి. తన నుంచి ఇసూజుకి వెళ్ళాలంటే ఎవరైనా కానీ ఆటో వాళ్ళు కావచ్చు, ఎవరైనా బైక్లు డ్రాప్ చేయాలి కావచ్చు, అలాగైతే మీకు ఉంటుంది. కొత్త వాళ్ళకి అయితే మీకు బస్ ఫెసిలిటీ అయితే ఇవ్వదు. మీరు జాయిన్ అయిన తర్వాత మాత్రమే మీకు బస్ ఫెసిలిటీ అయితే ఇస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు, తిరుపతి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ 517646. ఇది అడ్రస్ అనమాట. మీరు ఎవరన్నా ఇంటిలోకి రావాలంటే తప్పనిసరిగా ఈ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేయండి.
7036716907 ఒక నెంబర్, మరొక నెంబర్ వచ్చి 6302503704. ఈ నెంబర్కి అయితే మీరు తప్పకుండా కాల్ చేసి రండి. సో దగ్గర వాళ్ళు ఎవరైనా వస్తే ప్రాబ్లం లేదు, దూరం నుంచి ఎవరైనా టక్కున వచ్చేసారంటే మళ్ళీ మీకు ప్రాబ్లం అనేది అవుతుందన్నమాట. ఎందుకంటే సో లాస్ట్ టైం నేను చేసిన వీడియోస్లో ఏంటంటే అన్న మేము చెప్పిన ఏజ్ కావచ్చు, క్వాలిఫికేషన్ కావచ్చు ఒకలాగా ఉంది, అక్కడ వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తే ఒకలాగా ఉంది అన్న, మీరు కరెక్ట్గా చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. సరేనా, నేను వాళ్ళు ఏమైతే పంపిస్తారో అదే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా. సో ఈ పిక్ కూడా నేను పక్కడానికి అయితే మీకు ట్రై చేస్తాను. అలాగే ఒకవేళ మీరు ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే వెబ్సైట్ క్యూఆర్ కోడ్ కూడా ఇక్కడ ఇచ్చినారు. సరేనా, దీన్ని మీరు స్కాన్ చేసి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీరు దానికి కావాల్సిన వివరాలు అయితే మీరు చూడవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు పే అండ్ బెనిఫిట్స్ అంటున్నారు. పే అండ్ బెనిఫిట్స్ ఏంటంటే ఏమీ లేదు, సింపుల్ అనమాట. సో మీకు ఇచ్చే ఫుడ్లో కావచ్చు, అకామిడేషన్ కావచ్చు కొంచెం సబ్సిడీ ఇస్తారనమాట. సో లాస్ట్ టైం చెప్పాను కదా, అదేవిధంగా సబ్సిడీ అనేది ఇస్తారు. ఇక చెప్పేది మాత్రం అలా అంటున్నారు, కానీ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడైతే క్లియర్గా అడగండి. సరేనా, ఫుడ్కి కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అలాగే హాస్టల్ కావచ్చు ఇచ్చినప్పుడు మీ సాలరీ నుంచి ఏమైనా అమౌంట్ కట్ చేస్తారా లేకుంటే డైరెక్ట్గా వాళ్ళు ఫ్రీగా ఇస్తారనేది అడగండి, వాళ్ళు చెప్తారు. సరేనా. ఇక్కడ చూడొచ్చు పే అండ్ బెనిఫిట్స్ మంత్లీ ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీస్ అనమాట. అలాగే హాఫ్ ఇయర్ ఉంది. ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ పాయింట్ వచ్చి మీకు జాబ్లో జాయిన్ అయితే మీకు ఇచ్చేది స్టైఫండ్ వచ్చి 11,500 రూపీస్ అనేది మీకు స్టైఫండ్ అనేది ఇస్తారు. అలాగే ఇంక్లూడింగ్ అటెండెన్స్ బోనస్ అలవెన్స్ కూడా ఇస్తారు. దాంట్లో 1,500 రూపీస్ అనేది దాంట్లో ఇంక్లూడ్ ఉంటుంది అనమాట. అలాగే క్యాంటీన్ సబ్సిడైజ్డ్ చెప్పాను కదా, సబ్సిడైజ్డ్ అంటే సో క్యాంటీన్లో అయ్యే ఫుడ్ ఖర్చు కొంచెం మీరే భరించుకోవాలి, కొంత అనేది కంపెనీ భరిస్తుంది అనమాట. సో అది క్లియర్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడైతే మీరు కనుక్కోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంటున్నారు, అలాగే యూనిఫామ్ ఫ్రీ అంటున్నారు. సో కంపెనీ దగ్గర నుంచి మీరు హాస్టల్లో ఉన్నా, ఎక్కడ రూమ్ తీసుకున్నా, లేకుంటే వాళ్ళు అకామిడేషన్ మీకు అరేంజ్ చేసినా కానీ మీకు ట్రాన్స్పోర్ట్ అనేది మీకు ఫ్రీగా ఉంటుంది. అలాగే యూనిఫామ్ అనేది ఫ్రీగా ఇస్తారు. అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ ఫ్రీ అనమాట. సో మనకి ఏదైనా జరిగితే ఏదైనా క్లెయిమ్ చేసుకోవడం కోసం ఇన్సూరెన్స్ అనేది వాళ్ళే వేస్తామంటున్నారు. ఇదొక మనకు మంచి పాయింట్ అనమాట. అలాగే వచ్చి మీరు ఎప్పుడైతే కంపెనీలో జాయిన్ అవుతారో అప్పటి నుంచి 14 days వరకు టెంపరీగా మీకు అకామిడేషన్ అనేది ఫ్రీగా ఇస్తారనమాట. ఇక్కడ చూడొచ్చు లాస్ట్ పాయింట్, టెంపరరీ అకామిడేషన్ ఫర్ 14 days ఫ్రీ అంటున్నారు అనమాట. సో మీరు రాగానే ఎవరైనా లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు సో వెంటనే మీకు హాస్టల్ అలాగే రూమ్ దొరకవు కాబట్టి సో మీకు 14 days అనేది వాళ్ళే మీకు అరేంజ్ చేస్తారు. ఓకేనా. అది హాస్టల్లో కావచ్చు, లేకుంటే వాళ్ళకి సంబంధించిన ఓన్ అకామిడేషన్ ఏదైనా ఉంటే అక్కడ ఇస్తారనేది మనకు తెలియదు, కానీ 2 weeks అయితే మీకు ఫ్రీ అకామిడేషన్ అయితే ఇస్తారన్నమాట. ఈ లోపల మీరు ఎక్కడైతే మీరు ఉంటారో అక్కడికి మీరు రూమ్ కానీ హాస్టల్ కానీ చూసుకొని షిఫ్ట్ అయిపోవాల్సి ఉంటుంది. ఇది మాత్రం పక్క. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఇంకోటి చూడొచ్చు, ఇది కూడా సేమ్ అలాగే ఉంది, కాకపోతే కొంచెం మారుందనమాట. ఓకేనా. ఇది కూడా చెప్పేస్తాను, కొంచెం జాగ్రత్తగా వినేసేయండి. ఇది కూడా సేమ్ అలాగే ఉంది. ఇష్యూజు వీఆర్ హైరింగ్ ట్రైనీస్, క్వాలిఫికేషన్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీటెక్ అండ్ డిగ్రీ ఎనీ స్ట్రీమ్ అనమాట. ఎనీ స్ట్రీమ్ అంటే సో మీరు కోర్సు ఏ చేసినా పర్లేదు. సరేనా. అంటే ఐటీఐలో డిప్లొమాలో కొన్ని కెరీర్స్ ఉంటాయి కదా, సో మీరు ఏ కెరీర్ అయినా కానీ మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే దీన్ని చూడొచ్చు పాస్ అవుట్ ఇయర్ వచ్చి 2020, 21, 22, 23. సో ఈ 4 yearsలో మీరు పాస్ అవుట్ అయ్యి ఉండాలన్నమాట. సో ఈ 4 years వాళ్ళనే తీసుకుంటారు. సేమ్ ఇంతకు ముందు చెప్పాను అలాగే చెప్తారన్నమాట. ఇది కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అలాగే రీచర్స్ ఫర్ వాకిన్ ఇన్ ఇంటర్వ్యూస్ అనమాట. సేమ్ డేట్స్ అనమాట. 15/4 to 24/24 అంటే 5 days వరకు మీకు అనేది జరుగుతుంది అనమాట. అలాగే ఇష్యూజ్ మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సిటీ తాడా నియర్ సులూరుపేట, తిరుపతి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ 517646 అనమాట. సేమ్ అడ్రస్సే. ఎవరైనా కానీ ఇష్యూస్ గేట్కి వెళ్ళేసి ఇంటర్వ్యూకి వచ్చాం అని అంటే మిగతాది రిమైనింగ్ మొత్తం వాళ్ళు చూసుకున్నారు, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే సేమ్ నెంబర్స్ అనమాట, ఫోన్ నెంబర్స్. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు కొంచెం శాలరీ అనేది కొంచెం మారుతుంది అనమాట. ఏంటంటే ఇంతకు నుంచి వేరనమాట. ఇప్పుడు వచ్చి డిప్లొమా, ఐటీఐ, ఇలాగే గ్రాడ్యుయేషన్, బీటెక్, డిగ్రీ అంటున్నారు కాబట్టి వీళ్ళకి కొంచెం శాలరీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు పే అండ్ బెనిఫిట్స్ కూడా సేమ్ ఇలాగే ఇస్తున్నారు. మంత్లీ శాలరీ అనేది ఎంత ఉంటుంది, మీకు ఏమేమి ఖర్చు చేస్తారు అనేది ఇక్కడ ఇస్తారు అనేది చెప్తున్నారు. చూడండి. స్టైఫండ్ వచ్చి 14,500 రూపీస్ అనేది మీకు ఇస్తుందన్నమాట. దాంట్లో మీకు 1,500 అనేది అటెండెన్స్ బోనస్ అనేది మీకు ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అలాగే క్యాంటీన్ వచ్చి సబ్సిడైజ్డ్ క్యాంటీన్, అలాగే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ, యూనిఫామ్ ఫ్రీ, మెడికల్ ఇన్సూరెన్స్ కూడా మీకు ఫ్రీగా అనేది లభిస్తుంది అనమాట.
ఇక్కడ చెప్పేది ఏంటంటే క్యాంటీన్లో మాత్రమే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ అంటున్నారు. సో మీకు ట్రైనింగ్లో వారికి మీకు సబ్సిడీ ఇస్తారా, ట్రైనింగ్ అయిన తర్వాత మీకు ఫుల్ ఫ్రీగా ఇస్తారనేది తెలియదు అనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు క్లియర్గా మీరు అడగండి, సరేనా? వాళ్ళే మిమ్మల్ని తిట్టారు కొట్టారు, సార్ మాకు ఈ డౌట్స్ ఉంది, మాకు ఈ డౌట్ ఉంది, మాకు ఎక్స్ప్లెయిన్ అంటే మీకు వాళ్ళు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ కూడా చూడొచ్చు, టెంపరీ అకామిడేషన్ ఫర్ 14 days ఫ్రీ అనమాట. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయితే ఆ రోజు నుంచి మీకు 2 weeks వరకు కంపెనీ అయితే మీకు అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ 2 weeksలో అయితే మీరు ఎక్కడైతే ఉంటారో, మీరు హాస్టల్లో ఉంటారా, రూమ్ చూసుకుంటారా అనేది మీ అకామిడేషన్ మీరు ఏర్పాటు చేసుకుంటే 2 weeks తర్వాత మిమ్మల్ని బయటకు అయితే పంపించేస్తారు. అది మాత్రం కంపల్సరీ. అలాగే ఇక్కడ స్పెషల్ అలవెన్స్ ఇచ్చున్నారు పక్కన. సో అది హాఫ్ ఇయర్లీ అంటే మీరు కంటిన్యూగా 6 months అయితే డ్యూటీ చేస్తే మీకు 12,000 rupees అయితే మీకు అలవెన్స్గా వస్తుందన్నమాట ఫ్రీగా, సరేనా? సో అలాగే ఇక్కడ కూడా ఇచ్చారు మన QR కోడ్. మీకు ఏదైనా వెబ్సైట్ని చూసుకోవాలంటే ఈ QR కోడ్ని స్కాన్ చేసి ఇక్కడ పక్కనేస్తాను, దాన్ని స్కాన్ చేసి మీరు లోపలికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఏ జాబ్కి అయితే మీరు అర్హులు, మీ క్వాలిఫికేషన్ ఏంది అక్కడ టైప్ చేశారంటే సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వస్తుందన్నమాట. ఆ శాలరీ కావచ్చు, బెనిఫిట్స్ కావచ్చు, మీకు ఏమి ఇస్తారు అనేది మొత్తం కంపెనీ అయితే మీకు చెప్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఇష్యూస్ గురించి అయితే వీడియో అనమాట. సో చాలా రోజుల నుంచి నేను దగ్గర 8 months వెయిట్ చేశాను. సో ఈ ఇష్యూస్ గురించి వీడియో చేద్దామనేసి, కానీ కుదరలేదు. చాలామంది కూడా ఇష్యూస్ గురించి అడిగారు, సరేనా? అడిగిన వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తూ ఉంటే మీరు ఒకసారి గుర్తుంచుకోండి. కామెంట్స్ కూడా చేశారు, అన్న ఇష్యూస్ గురించి కావాలనేసి. సో ఇది రావడం నిన్న ఈవినింగ్ వచ్చింది. సో నేను కొంచెం వర్క్లో ఉండడం వల్ల చూసుకోలేదు నేను. సో నైట్ చూసుకున్నాను, ఈరోజు మార్నింగ్ నేను వీడియో అనేది చేస్తున్నాను అనమాట. సో ఇంక మీదట మీకు కంటిన్యూగా వీడియోస్ కూడా వస్తాయి. ముందు ఎలాగైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో అలాగే ఫాలో అవ్వండి. మన ఛానల్లో ఎప్పుడైనా వీడియో వచ్చిందంటే వచ్చిన రోజు ఎప్పుడైనా కావచ్చు, ఎవ్రీడే మనకు 5 PM అయితే వీడియో అనేది లాంచ్ అవుతుంది అనమాట. సో కాబట్టి మీరు గుర్తుపట్టడానికి అయితే నేను ప్రీమియర్గా మీకు వీడియోని రిలీజ్ చేస్తాను. కానీ నేను క్లిక్ చేస్తే వీడియో ఓపెన్ కాదు, కానీ మీకు ఎప్పుడు వస్తుంది అనేది మీకు కింద కనిపిస్తుంది అనమాట. దాని ప్రకారంగా మీరు ఫ్రీ టైం చూసుకొని అయితే వీడియో అయితే చూడడానికైతే ట్రై చేయండి, ఓకేనా? ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో వీడియో మీకు ఎంత కొంత ఉపయోగపడదు అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.